ఏంటి గురు మళ్ళీ వచ్చావు? మైక్ పైన ఇస్తే డిస్ప్లే కూడా పోగొట్టించా. అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతుంటాయి గురు. ఫోన్ ఇచ్చావుగా, ఐఫోన్లో చేసేస్తా. డెడ్ మొబైల్ చేతికిస్తావేంటి? నేను వేరే చోట చేయించుకుంటాలే. గురు గురు భయ్యా చా ఇద్దరు ఎలా జరిగింది? అన్నా నువ్వు వచ్చావేంటన్నా? ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కదరా, అందుకని ఎంత చూద్దామని వచ్చిన. అన్నా నీ ఫోనే చేస్తున్నాను, ఒక్క నిమిషంలో కూర్చోన్నా ఇచ్చేస్తాను. ఎక్కడ పెట్టానబ్బా? ఈడొచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఇదా ఎక్కడ పెట్టాను కనబడట్లేదు. నాకు 50,000 కావాలి. 50,000? 50,000 ఇక్కడ 50,000. 50,000? అరే మామ నువ్వా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావేంట్రా? అవన్నీ చెప్పే టైం లేదు, నాకు అర్జెంటుగా 50,000 చూడు. నా దగ్గర ఎక్కడ అంత అమౌంట్? 50,000 ఇప్పుడు ఎవరిని అడగలబ్బా? అన్నా మా వాడికి అర్జెంట్గా 50,000 కావాలన్నా. 50,000? అవునన్నా, చాలా మంచోడన్నా. నీ డబ్బులు పూల్లో పెట్టి ఇచ్చేస్తాడన్నా. ఏం అవసరం వచ్చిందో ఏంటో, చాలా అర్జెంట్ అంటున్నాడు. ప్లీజ్ అన్నా. అంత అర్జెంటా? ఇంట్రెస్ట్ 10, ఓకేనా? షూరిటీ ఏముంది మరి? షూరిటీ నా బైక్ ఉందన్నా. ఆ బైక్ అంత రాదు తమ్ముడు, ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు నా మొబైల్ ఉందన్నా, తీసుకున్నా, కొంచెం మన అర్జెంటు. ఇదిగో 50,000. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ రా. బాచా అన్నా, నన్ను కొంచెం హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయవా? ఇంకెంత టైం పడుద్ది? ఒక్క 10 నిమిషాలన్నా, మీరు వెళ్ళొచ్చేలా చేసి ఉంచుతా. సరే పద వెళ్దాం. థ్యాంక్స్ అన్నా. తమ్ముడు అర్జెంట్ అని మనీ తీసుకున్నావు, దేనికో చెప్పడం లేదు. తెలిసిన ఒక వ్యక్తికి హార్ట్ సర్జరీ అన్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర 2,50,000 ఉన్నాయి. 50,000 తగ్గాయి, అవి నేను అడ్జస్ట్ చేస్తున్నా. ఇంతకీ ఇచ్చే టైపా ఎగ్గొట్టే టైపా? నేను ఇచ్చేది ఎప్తో కదన్నా, కృతజ్ఞతతో. బా ఇంత రిస్క్తో ఇస్తున్నావు, అంత కృతజ్ఞతగా ఏం చేశారు? చిన్నతనంలో స్కూల్ ఫీజు కట్టలేకపోయాను. అప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు హార్ట్ సర్జరీ జరిగే వ్యక్తి అప్పుడు మా స్కూల్ మాస్టరు. ఈయనే నా పరిస్థితి చూసి అప్పుడు నా స్కూల్ ఫీజు కట్టారు. ఆయన చేసింది చిన్న హెల్ప్ కావచ్చు, కానీ నా జీవితానికే పెద్ద మేలు. చేసిన సహాయం ఆయన మర్చిపోవచ్చు. సహాయం పొందిన వాడిని కృతజ్ఞత ఉంది. తమ్ముడు నువ్వు గ్రేట్ తమ్ముడు. అవసరానికి చేసే సాయం వెలకట్టలేనిది. అది ఆ ప్లేస్లో ఉన్నవాడికే తెలుస్తుంది. నా భవిష్యత్తు బాగుండాలని చేశారు, కానీ నా నుండి ఏమీ ఆశించలేదు ఆయన. ఎదుటివాడి అవసరాన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారం చేసేవాడిని. మా అయ్య నాకు అదే సాయం, కృతజ్ఞత అనే పెద్ద పెద్ద పదాలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు. నాకే కాదు, నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు హెల్ప్ చేశారు ఆయన. అంత మంచి హృదయం అయింది. అలాంటి హృదయం ఆగిపోకూడదు, అందుకే ఇదంతా చేస్తున్నా. తమ్ముడు బండి మొబైల్ నువ్వే తీసుకో, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవి, వడ్డీ కూడా వద్దు. తమ్ముడు వెళ్ళొస్తా. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. సహాయపడే వ్యక్తి మనిషి రూపంలో ఉన్న దైవము అవ్వచ్చు, మనిషి మనసులో దాగిన దైవము అవ్వచ్చు. ఆపదల్లో చేసిన సహాయం అమూల్యం, ఎప్పటికీ తీరని రుణం. సహాయంతో మెలుగు, సహాయం చేసిన వ్యక్తిని మరువకు.